అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ కథలో 15 మరియు 16వ భాగాలు తెలుసుకుందాం. 15వ భాగం పేరు బడీ బేగం సుఫారీ. మనం ముందు భాగాల్లో తెలుసుకున్నాం కదా, శివాజీ ఎన్నో కోటలని స్వాధీనం చేసుకున్నాడని. ఆ కోటలలో ఔరంగజేబుకు చెందిన కోట కూడా ఉంది. తన ఆధీనంలో ఉన్న జున్నార్లో గల అపార సంపదను శివాజీ ఎత్తుకెళ్లాడని విని దక్కన్లోని మొఘల్ రాజప్రతినిధి ఔరంగజేబు బగ్గుమన్నాడు. కానీ అతడు తండ్రి షాజహాన్ చక్రవర్తి అనారోగ్యం గురించి విని ఢిల్లీ వెళ్లే తొందరలో ఉన్నాడు. శివాజీ కొన్ని కోటలను స్వాధీనం చేసుకున్నాడు, అతడిని వెళ్ళగొట్టండి అని బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాకు లేఖ రాసి తాను ఢిల్లీకి ప్రయాణమయ్యాడు. జున్నార్తో ఆగకుండా శివాజీ మొఘల్ ప్రాంతాలైన చమర్గూడ, రాసిన్లను కూడా కొల్లగొట్టాడు. కళ్యాణ్, భివాండి, మాహులి, సూరఘర్, బిర్వాడి, తలా, గోసల్ఘర్, సుధాఘర్, కంగోరి, లింగానా నగరాలను కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పుడు మొత్తం మీద శివాజీకి 40 కోటలు శివాజీ అధీనంలోకి వచ్చాయి. కళ్యాణి నగరాన్ని జయించిన శివాజీ సేనాని అబాజీ సోన్దేవ్ అపురూప సౌందర్యవతి అయిన ఒక ముస్లిం యువతిని బంధించి శివాజీకి కానుకగా తెచ్చి ఇచ్చాడు. ఆమె ఒకప్పుడు బీజాపురి సుబేదార్ కోడలు. శివాజీ ఆమెను చూసి, అమ్మా, నా తల్లిని అంత అందంగా ఉంటే నేను కూడా అందగాడిని అయ్యేవాడిని కదా అని ఆమెకు వస్త్రభూషణాలు ఇచ్చి సగౌరవంగా 500 మంది అశ్వికులతో బీజాపూర్లోని ఆమె బంధువు వద్దకు పంపేశాడు. విన్నారు కదా పిల్లలు, ఎప్పుడైనా కూడా మనము ఆదర్శవంతంగా ఉండాలి. ఎవరైనా అనుచరులు కానీ మన పక్కవాళ్ళు కానీ తప్పు చేసిన వాళ్ళని సరిదిద్ది మనము ప్రలోభాలకు లోను కాకుండా మన ధర్మాన్ని మనం పాటించాలి. అప్పుడే మనం ఆదర్శవంతులం అవుతాము. అప్పుడే పక్కవారికి కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు ఇలాంటి తప్పులు చేయకూడదు అని. ఇలా శివాజీ ప్రాభవం విస్తరించటం బీజాపూర్కి భరించరానిది అయ్యింది. 1656లో సుల్తాన్ మొహమ్మద్ ఆదిల్ షా మరణించి బాలుడైన అలీ ఆదిల్ షా గద్దెనెక్కాక అతడి తల్లి ఉలియా బేగం అంటే బడీ బేగం పాలన వ్యవహారాలు చూసుకుంటుంది. ఆమె ఇప్పుడు శివాజీని ఎలానైనా అంతమొందించి ఈ బడీ బేగం శివాజీని ఎలానైనా కానీ బెదిరించి కానీ ఈ కోటలన్నింటినీ స్వాధీనం చేసుకోవాలి అని పన్నాగం పన్నింది. షాహాజీని సంప్రదించింది. అప్పుడు షాహాజీ ఏం చెప్పాడంటే, ఆమెకు నా కొడుకు నా అదుపులో లేడు, మీరు చేయవలసింది చేసుకోవచ్చు అని షాహాజీ ఉత్తరం రాశాడు. అప్పుడు ఆ బడీ బేగం ఏం చేసిందంటే, నిండు కొలువులో సుల్తాన్ పీఠం ముందు తాంబూలం ఉంచి, శివాజీని అంతం చేయగల ధైర్యశాలి దీనిని తీసుకోవచ్చు అంది బడీ బేగం. అప్పుడు ఎవరు ముందుకొచ్చారయ్యా అంటే, భీకరాకారుడైన అఫ్జల్ ఖాన్ ఆ తాంబూలాన్ని తీసుకొని, నేను శివాజీని బంధించి తెచ్చి హుజూర్ ముందు నిలబెడతాను అన్నాడు. ఇప్పుడు 16వ భాగమైన కావోజీ శపథం గురించి తెలుసుకుందాం. అఫ్జల్ ఖాన్ ఆకారంలోనూ స్వభావంలోనూ కూడా రాక్షసుడే. షాహాజీని జింజీ నుంచి బీజాపూర్ సంకిళ్ళు తగిలించి తీసుకువచ్చింది కూడా అఫ్జల్ ఖానే. షాహాజీ పెద్ద కొడుకు శివాజీ అన్న అయిన శంభాజీని కనకగిరి కోట ఆక్రమణకై తనతో పాటు తీసుకువెళ్ళి కోట చేజిక్కగానే శంభాజీపై ఫిరంగిని పేల్పించి కపటంతో హత్య చేసేశాడు. సిరారాజు కస్తూరి రంగరాయలను సంధి సంప్రదింపులకు పిలిచి స్నేహం ఒలికిస్తూ కౌగిలించుకొని ఆ కౌగిలిలో ఊపిరి అందకుండా బిగించి చంపేశాడు. ఎంతటి క్రూరుడు, ఎన్ని కపట వేషాలు వేసి ఈ అఫ్జల్ ఖాన్ ఇప్పుడు శివాజీపై యుద్ధయాత్రకి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అఫ్జల్ ఖాన్కి సుల్తాన్ 12,000 మంది అశ్విక సైన్యాన్ని, 10,000 పదాతి దళాన్ని, 1,200 ఒంటెలను, అనేక ఫిరంగులను, పల్లకీని, ఆహార పదార్థాలను, లెక్కలేనంత ధనాన్ని సిద్ధం చేశాడు. సుల్తాన్ మావల ప్రాంతంలోని దేశముఖులందరికీ అఫ్జల్ ఖాన్తో చేరమని, లేకపోతే వాళ్లను కుటుంబ సహితంగా నాశనం చేయడం జరుగుతుందని లేఖలు పంపించాడు.
అఫ్జల్ ఖాన్ శపథమైతే చేశాడు, కానీ తాను శివాజీ మీదకు యుద్ధానికి వెళ్ళి ప్రాణాలతో తిరిగి వస్తానా అని అఫ్జల్ ఖాన్కి సంశయంగానే ఉంది. బీజాపూర్ పక్కనే అఫ్జల్పురాలో అతడి నివాసం. అతడికి 64 భార్యలు. తాను శివాజీ చేతిలో చనిపోతే ఆ తరువాత ఈ భార్యలందరూ ఇతర పురుషులకు తమ అందచందాలను అర్పిస్తారు కనదా అని అతడికి ఊహ కలిగింది. అందుచేత తాను బయలుదేరే ముందు ఆ 64 మంది స్త్రీలను కొండపై నుంచి తోసేసి చంపాడు. ఒక ఆమె తప్పించుకొని పారిపోతుంటే వెంటాడి నరికి చంపాడు. విన్నారు కదా, మన శివాజీ ఎంత శౌర్య పరాక్రమాలు కలిగిన మహారాజు. అతని పరాక్రమాలను చూసి ఇంతటి రాక్షసుడు అయిన ఎన్నో కుయుక్తులను పన్ని ఎందరో రాజులను చంపిన అఫ్జల్ ఖాన్ కూడా భయపడిపోయాడు. భయపడిపోయి ఎంత క్రూరుడు అంటే తన 64 మంది భార్యలను కూడా చంపేశాడు. ఇంతలో ఒకతను కానోజీ అనే మావళే సర్దారు శివాజీ వద్దకు వచ్చి తాను అఫ్జల్ ఖాన్ పక్షం చేరకపోతే సకుటుంబంగా నాశనం చేస్తామని బీజాపూర్ నుంచి బెదిరింపు లేఖ వచ్చిందని చెప్పాడు. అయితే అప్పుడు శివాజీ ఏమన్నాడంటే అఫ్జల్ ఖాన్తో వెళ్ళి చేరిపో అని చెప్పాడు. అప్పుడు మన కావోజీ ఏమన్నాడంటే, ప్రభు, నా ప్రాణం పోయినా సరే, సర్వనాశనమైనా సరే మీకిచ్చిన మాట తప్పను, మీ పక్షం వీడను అన్నాడు కావోజీ. అతని పరాక్రమశాలురైన అతని 5 కొడుకులతో వచ్చి శివాజీతో చేరాడు. ఇప్పుడు 3 ప్రశ్నలు నేను అడుగుతాను, వాటిని కమెంట్స్ రూపంలో చెప్పండి. మొదటి ప్రశ్న, శివాజీ ఏ మొఘలు ప్రాంతాలను కొల్లగొట్టాడు? రెండవ ప్రశ్న, ఎవరు శివాజీని బంధించి తెస్తానని శపథం పన్నారు? మూడవది, కావోజీ ఏమని శపథం చేశాడు? అందరికీ జై శ్రీరామ్. నమస్తే. భారత్ మాతా కీ జై.